యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు కదా. వినండి, పౌలయ్య గారు పౌలయ్య గారు నడికట్టు తీసుకొని వెళ్ళి ఏ రోగి మీద పెట్టినా ఆ రోగి బాగుపడ్డాడు కదా. పేతురయ్య గారి యొక్క నీడబడితే ఆ నీడబడినటువంటి రోగులు బాగుపడ్డారు కదా. ఇలా ఎన్నో విషయాలు మనం ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం. అంత గొప్ప భక్తులుగా అపోస్తులుగా ఉన్నటువంటి పౌలయ్య గారు కానీ పేతురయ్య గారు కానీ ఎప్పుడైనా ఒంటి మీదకి ఎవరి మీద కన్నా వచ్చారా? మరి ఎవరు వస్తున్నారంటే ఇప్పుడు తంబి జోసెఫ్ గారు వస్తున్నాడట. దేవునికి స్తోత్రం. పేతురయ్య గారు ఎవరు ఒంటి మీద కన్నా రావటం చూసారా? పౌలయ్య గారు ఎవరు ఒంటి మీద కన్నా రావటం చూసారా? మరి ఎవరు వస్తున్నారంట? తంబి జోసెఫ్ గారు వస్తున్నారంట. ఆరాధనకు యోగ్యుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అబద్ధ ప్రవక్తలు అనేక మంది నా నామములో వస్తారని చెప్పాడు. దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తంబి జోసెఫ్ గారు ఒకవేళ ఆయన బ్రతికున్నప్పుడు యేసయ్యకు భక్తి చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఒంటి మీదకి వచ్చి ఏవేవో చెప్పటం అది కరెక్టు కాదు. అందుకే ఎక్కడ విచారణ చేయాలో, ఏం విచారణ చేయాలో మనకు అర్థం కావాలి. ఈనాటి క్రైస్తవులు చాలామందికి తెలియక అవివేకములో ఉండి ప్రార్థనలే అనుకొని ఎక్కడెక్కడో విచారణ చేస్తూ ఉన్నారు.